నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గిర్రున తిప్పే వర్టిగో. మనకు విటమిన్ సప్లిమెంట్లు నిజంగా అవసరమా? పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా? రేబీస్ ఎందుకు ప్రాణాంతకం? ఇంకా హెల్త్ టిప్. మనలో కొంతమంది తరచూ తల తిరుగుతోందని, తూలి పడిపోతున్నట్లుగా ఉంటోందని బాధపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని వర్టిగో అని, గిడ్డీనెస్ అని పిలుస్తారు. మనందరి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తల తిరగడం అనే సమస్యతో బాధపడతామని చెప్తారు డాక్టర్లు. సాధారణంగా మెదడులో కానీ చెవి లోపల కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తల తిరగడం వంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ వర్టిగో బారిన పడే అవకాశాలు ఎక్కువని చెప్తారు నిపుణులు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్లుగా, తలంతా తిప్పేస్తున్నట్లుగా, వాంతి అయిపోతున్నట్లుగా అనిపించటం, ఈ రకమైన బాధలు మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. కొంతమంది తమకు తల తిరుగుతున్నట్లు ఉందని అంటారు. మరికొందరు కళ్ళు తిరుగుతున్నాయని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిందని, శరీరం తేలిపోతుందని అంటూ ఉంటారు. ఇలా అనేక మంది ఒకే సమస్యను అనేక రకాలుగా వివరిస్తారు. ఈ సమస్యను డాక్టర్లు వర్టిగో అని, డిజీనైస్ అని పిలుస్తారు. తలతిప్పు అనేది ప్రధానంగా మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల కానీ, లేదా లోపలి చెవిలోని బ్యాలెన్స్ కేంద్రానికి మెదడుకు మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల కానీ వస్తూ ఉంటుంది. అయితే తల తిరగటం అనేది నిజానికి జబ్బు కాదు, ఒక లక్షణం మాత్రమే. తల తిప్పటం అనేది కొన్ని క్షణాల నుంచి కొద్ది గంటలు, కొన్నిసార్లు కొన్ని వారాల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. తల తిప్పటం అనే సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా వర్టిగో అనబడేదండి 3 రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ఒకటి పెరిఫెరల్, అంటే అవే ఫ్రమ్ ద బ్రెయిన్ కారణం ఉండి దానివల్ల కళ్ళు తిరగడం. యూజువల్గా ఇది ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. దాన్ని పెరిఫెరల్ వర్టిగో అంటారు. బట్ ఇన్ రేర్ కండిషన్స్ కళ్ళల్లో కానీ జాయింట్స్లో కానీ ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని కూడా వర్టిగో అనే అంటారు. అంటే 100లో 70 మందికి పెరిఫెరల్ వర్టిగో అంటారు. ఇకపోతే మిగిలిన 30%లో 20% విల్ హావ్ సెంట్రల్ కాజెస్. బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రక్చర్స్లో ప్రాబ్లం ఉంటే అప్పుడు దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాం. ఇకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ ఆర్ మిస్లేనియస్ అంటాం. అది దే కాన్స్టిట్యూట్ అరౌండ్ 10%. ఇందులో సపోజ్ బీపీ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. అలాగే బీపీ బాగా డౌన్ అయిపోయినా కళ్ళు తిరుగుతాయి. షుగర్ డౌన్ అయితే కళ్ళు తిరుగుతాయి. హైపోథైరాయిడిజంలో కళ్ళు తిరగచ్చు, లేదా మైగ్రెయిన్ లాంటి తలనొప్పుల్లో కూడా కళ్ళు తిరగచ్చు. విటమిన్ B12 బాగా తగ్గిపోతే కళ్ళు తిరగచ్చు. విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే కళ్ళు తిరగచ్చు. ఇలా రకరకాల అదర్ డిసీజెస్ విచ్ కెన్ కాజ్ ఈ వర్టిగో, అంటే కళ్ళు తిరగడాన్ని కలుగజేసే జబ్బుల్ని మెటబాలిక్ డిజార్డర్స్, అదర్వైజ్ మిస్లేనియస్ కండిషన్స్ అంటాం అన్నమాట. తల తిప్పటం, తలంతా తిరుగుతున్నట్లుగా అనిపించటంలో బాధితులకు 2 రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మొదటి రకంలో అబ్జెక్టివ్, అంటే వ్యక్తి తన చుట్టూ వస్తువులు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. రెండో రకం సబ్జెక్టివ్, అంటే వ్యక్తి తనే తిరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతూ ఉంటాడు. తలతిప్పు సమస్యకు 2 చెవుల్లోనూ వెస్టిబ్యులార్ సిస్టమ్ సమతూకం దెబ్బతినటంతో పాటు ఇతరత్రా చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వాసన పడనప్పుడు, చెవిలో హోరుతో బాధిస్తున్నప్పుడు, ప్రయాణాలు గిట్టనప్పుడు, బీపీ ఎక్కువ తక్కువైనప్పుడు, రక్తంలో షుగర్ తగ్గినప్పుడు, నిద్ర చాలనప్పుడు, చూపులో తేడాలు ఉన్నప్పుడు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా తరచూ తలతిప్పు సమస్య ఎదురవ్వచ్చు. అరుదుగా పక్షవాతం, మెదడులో కణితులు, తలకు తగిలే దెబ్బలు, మీనియర్స్ డిసీజ్ వంటి వాటి వల్ల కూడా తల తిప్పటం అనే సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. వెస్టిబులర్ న్యూరైటిస్ అయితే ఒక్కొక్కసారి షార్ట్ కోర్స్ స్టెరాయిడ్స్ తీసుకోవాలి. అలాగే సింపుల్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్, అంటే వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి.
అండ్ కొంచెం సపోర్టివ్ మెడిసిన్స్ కళ్ళు తిరగడం నుంచి ఇమీడియట్ రిలీఫ్ రావడం కోసం అయితే లాబ్రింథైన్ సెడేటివ్స్ అని ఉంటాయి. ఆ లాబ్రింథైన్ సెడేటివ్స్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ లేదా యాంటీహిస్టమిన్స్ అని ఉంటాయి. ఆ యాంటీహిస్టమిన్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ తీసుకోవాలి. అండ్ వేరాజ్ సపోజ్ మినియర్స్ ఉందనుకోండి, వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ కొంచెం డయూరిటిక్స్ లాంటి మెడిసిన్స్తో ట్రీట్మెంటు అండ్ సైమల్టేనియస్లీ వీలైనంత నీళ్లు తక్కువ కన్జ్యూమ్ చేయమని చెప్తాం అనమాట. బికాస్ దే హ్యావ్ టు మెయింటైన్ నెగిటివ్ బ్యాలెన్స్. చెవుల లోపల ఉండే ద్రవ పదార్థాల్లో ఉండే ప్రెషర్ తగ్గాలి అని అంటే ఫ్లూయిడ్ కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ అలాగే ఉప్పు కూడా బాగా తగ్గించి తినాలి. సో సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్, రెస్ట్రిక్టెడ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అని చెప్తాం. ఒక్కొక్కసారి సిమోన్స్ మేనోవర్ అని వేరే చిన్న ఎక్సర్సైజ్ ఉంటుందో అదైతే పేషెంట్ ఇంటి దగ్గర కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ పేషెంట్కి ఆటోమేటిక్గా గిడ్డీనెస్ అనేది తగ్గుతుంది. వెర్టిగోతో బాధపడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుందని, మైకంగా ఉంటుందని, తూలుతున్నట్లు ఉందని, పడిపోతున్నట్లు ఉందని, నడుస్తుంటే పక్కకు ముందుకు పడిపోతున్నట్లు ఉంటుందని బాధితులు డాక్టర్కు చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడు బాధితులు చెప్తున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. కొంతమందిలో వర్టిగో 5 నుండి 10 నిమిషాలు ఉంటుంది. ఇంకొంతమందిలో 2 గంటలు కూడా ఉండొచ్చు. నడుస్తుంటే పక్కకు తిరుగుతున్నట్లు, ముందుకు తోస్తున్నట్లు ఉంటుంది. ఈ లక్షణాలను మెదడుకు సంబంధించిన కారణాల్లో చూస్తారు. ఒత్తిడితో గాని, ఆందోళన, మానసిక సమస్యలతో ఉన్న వారిలో కూడా వెర్టిగో ఉండవచ్చు. కొన్ని రకాల మందులు మెదడు, వెన్నుపూసపై, చెవి లోపల సమతుల్యతను కాపాడే నిర్మాణాలపై ప్రభావం చూపుతాయి. దానివల్ల కూడా వెర్టిగో రావచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తర్వాత తదనుగుణంగా మందుల్ని సిఫార్సు చేస్తారు. మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నడిచేటప్పుడు వాకర్ సపోర్ట్ ఉండడం బెటరు. అలాగే బాత్రూంలో హ్యాండిల్ బార్స్ అంటాం, అంటే చిన్న చిన్న సపోర్టింగ్ బార్స్ ఉంటాయి అన్నమాట. అది అండ్ వాళ్ళు ఎప్పుడన్నా సరే నడిచేటప్పుడు పక్కన ఉండే వాల్కి దగ్గరగా నడవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తూలినట్టు అనిపించినా లేదా కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఆ వాల్ సపోర్ట్ తీసుకుని దే కెన్ బికమ్ స్టేబుల్. సో ఈ ట్రైపాడ్ వాకింగ్ స్టిక్స్ లాంటివి అది వాడుకోవచ్చు. పారాపెట్ వాల్స్ పక్కన నిలబడకూడదు, అంటే పిట్టగోడలు అంటాం కదా, అలాంటి ప్లేసుల్లో నిలబడకూడదు అనమాట. ఈత కొట్టడం, స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఈత కొట్టడం, లేదా డ్రైవింగ్ చేయడం, రైడింగ్ చేయడం, 2 వీలర్స్ రైడ్ చేయడం కానీ లేదా కార్ డ్రైవ్ చేయడం కానీ ఇలాంటి పనులకు కూడా వీలైనంత దూరంగా ఉండడం మంచిది. తలతిప్పు సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి అలవాట్లలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టడం, మంటలకు దగ్గరగా ఉండటం, వాహనాలు నడపటం వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళనల్ని బాగా తగ్గించుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్తో బాధపడుతున్నప్పుడు వెర్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం జోలికి వెళ్లకుండా ఉండాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయటం వెర్టిగో బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా జీవనశైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే తలతిప్పు సమస్య నుంచి త్వరగానే బయటపడవచ్చు. విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే విటమిన్ ఏ మొదలుకుని జింక్ వరకు ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. కొందరైతే వీటికి తోడుగా ప్రోబయాటిక్స్, మూలికా ఔషధాలు, చేప నూనె వంటివి కూడా వాడుతూ ఉంటారు. కరోనా కాలం మొదలయ్యాక ఇమ్యూనిటీ పెంచుకునే పేరుతో సప్లిమెంట్ల వాడకం ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. ఒక్కో విటమిన్కు ఒక్కో ట్యాబ్లెట్ ఎందుకని మనలో చాలామంది మల్టీవిటమిన్ మాత్రల్ని వాడేస్తున్నారు. అసలు విటమిన్ మాత్రలు మనకు అవసరమా? వీటితో ఏవైనా అనర్థాలు ఎదురవుతాయా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ మాత్రలకు మన దగ్గర ఉన్న ప్రాచుర్యం, వీటి మార్కెట్ అంతా ఇంతా కాదు. ఏం తిన్నా తినకపోయినా రోజుకో విటమిన్ మాత్ర వేసుకుంటే చాలు, అన్నీ సర్దుకుంటాయన్న ధోరణి ఇవాళ బాగా బలపడిపోయింది. నిజానికి విటమిన్ మాత్రలు అందరికీ అవసరం లేదని చెబుతారు నిపుణులు. తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహించలేని క్రాన్స్ వంటి పేగు వ్యాధులతో బాధపడే వాళ్లకి, వయసు పైబడిన వృద్ధులకు, తీవ్రమైన పోషకాల కొరతతో బాధపడే వారికి మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు అవసరమవుతాయని చెబుతారు డాక్టర్లు.
వయసు మీద పడుతున్న కొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం శరీరానికి తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తినని వారికి ఇవి అవసరం. విటమిన్ బి12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరప్లు వైద్యులు సూచిస్తుంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్న వారికి ఫోలిక్ యాసిడ్ అవసరం. గుండె జబ్బు, మధుమేహం, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, కొన్ని స్వీయ రోగ నిరోధక సమస్యల వంటి జబ్బులతో బాధపడే వారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. యుక్త వయసులో ఉన్నవారికి విటమిన్ మాత్రలు అనవసరం. వారు ఏది తిన్నా సులభంగా జీర్ణించుకోగల శక్తి శరీరానికి ఉంటుంది. కాబట్టి శరీరంలో ఫలానా విటమిన్ తక్కువైంది, సప్లిమెంట్లను వాడమని సూచించినప్పుడు మాత్రమే విటమిన్ మాత్రల్ని తీసుకోవటం మేలు. అయితే ఈ విటమిన్ సప్లిమెంట్లు ఎవరికి ఎలాంటి పోషకాలు ఎంత మోతాదులో కావాలనేది లెక్క కట్టి చెప్పలేం. అలా అని మందుల దుకాణంలో దొరుకుతున్నాయని ఎవరికి వారు కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ని సంప్రదించి అవసరమైన పోషకాలను తగు మోతాదులో తీసుకోవటం మంచిది. ఇక విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు వాడే విటమిన్ మాత్రల గురించి వారికి చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. విటమిన్ సప్లిమెంట్లను అదనంగా తీసుకుంటే ఏమవుతుందిలే అని అనుకోకూడదు. మోతాదు ఎక్కువైతే కొన్ని పోషకాలు ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. హెర్బల్ ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువునా కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే పరిస్థితులు అంతవరకు రాకుండా వెంటనే సత్వర వైద్యం పొందడం కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను గోల్డెన్ అవర్గా చెప్తారు. పక్షవాతం లక్షణాలు మొదలైన గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగి అత్యవసర వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రోక్ వచ్చింది అంటే కాలు చెయ్య వీక్నెస్ వచ్చింది, మాట తడపడుతుంది, లేకపోతే మాట్లాడలేకపోతున్నారు, లేకపోతే అన్కాన్షియస్ అయ్యారు, సడన్గా హెడేక్, వామిటింగ్ వచ్చి అన్కాన్షియస్ అయ్యారు, ఇలా ఉందంటే క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అట్లీస్ట్ ఎమర్జెన్సీగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ స్కాన్ అంటే కుదిరితే ఎంఆర్ఐ స్కాన్, లేకపోతే అట్లీస్ట్ సిటీ స్కాన్ చేస్తే దాంట్లో ఏ టైప్ స్ట్రోక్ అనేది ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది హెమరేజిక్ స్ట్రోకా, లేకపోతే ఇష్కీమిక్ స్ట్రోకా, లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్లో కూడా రకరకాల స్ట్రోక్స్ ఉంటాయి. దాంట్లో ఏంటి, ఒకవేళ అవసరమైతే ఫర్దర్గా యాంజియోగ్రామ్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. మేజర్ స్ట్రోక్ వచ్చి అంటే మేజర్ బ్లీడ్ ఏమన్నా ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. లేకపోతే మేజర్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందక బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తే అప్పుడు బ్రెయిన్లో కొంత బోన్ రిమూవ్ చేసి స్వెల్లింగ్ అకామిడేట్ చేయడానికి ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. ఒక్కోసారి ఇలాగ అన్యూరిజం లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని సర్జరీ చేసి బ్లీడింగ్ అవ్వకుండా క్లిప్ వేయాల్సిన అవసరం పడవచ్చు. ఏవిఎం లాంటిది ఏమన్నా ఉంటే దాన్ని అంటే గూడు లాంటిది, రక్తనాళాలు గూడు చేరటం అంటారు, అలాంటిది ఏమన్నా ఉంటే సర్జరీ చేసి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం పడవచ్చు. రెండోది ఏంటంటే అన్ని పక్షవాతాలు స్ట్రోక్ కాదండి. అన్ని అంటే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, లేకపోతే కొన్ని బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్ అయితే ఏంటి, వామ్ ఇన్ఫెక్షన్ అయితే ఏంటి, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే కాలు చెయ్య వీక్నెస్తో ప్రజెంట్ అవ్వచ్చు. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ మారుతుంది. సో ఇనీషియల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్లో ఏంటంటే ఒకవేళ ఇష్కీమిక్ స్ట్రోక్ అయితే యాస్పిరిన్ అంటే బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే బ్రెయిన్ స్వెల్లింగ్ ఉంటే బ్రెయిన్ స్వెల్లింగ్ తగ్గడానికి మెడిసిన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫిట్స్ రాకుండా మెడిసిన్స్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత ఫర్దర్గా దాని మేనేజ్మెంట్ ఏంటి, ఇవాల్యుయేషన్ ఏంటి, అవసరమైతే సర్జరీ, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్, అబ్జర్వేషన్, తర్వాత ఫాలో అప్ ట్రీట్మెంట్ చేయాల్సి. పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కుక్క కాటుకు గురైతే రేబిస్ రూపంలో మనకు మృత్యుపాశం ఎదురవుతుంది. కుక్క కాటుకు గురై ఇవాళ ఎంతోమంది రేబిస్ రక్కస్కి చిక్కుతున్నారు. మనలో చాలామంది కుక్క కాటును పెద్దగా పట్టించుకోరు. ఆసుపత్రికి వెళితే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేస్తారన్న భయంతో ఏవో నాటు వైద్యాలు వేసుకుని అంతటితో వదిలేస్తూ ఉంటారు. నిజానికి ఇవాళ టీకాల రూపంలో రేబిస్కు చక్కటి నివారణ ఉంది. రేబిస్ వ్యాధి గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కరవడం ఎందుకు ప్రమాదకరం? మన దేశంలో స్ట్రే డాగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్ట్రే డాగ్స్ అంటే ఏంటంటే ప్రాబ్లం, వీటికి వ్యాక్సినేషన్ అనేది జరగదు. ఎక్కడంటే అక్కడ ఉంటాయి.
దేని కారణంగానో వీటిలో ఒకవేళ వైరస్ ఎంటర్ అయితే డెఫినెట్గా దాన్ని నివారించే శక్తి లేదు కదా. సో సింపుల్గా దాన్ని లిక్ చేసినా కానీ మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఆ స్ట్రే డాగ్స్ని మనం అవాయిడ్ చేసుకోవడం ఆర్ దాన్ని ప్రాపర్గా వ్యాక్సినేట్ చేసుకోవడం, ఏదో ఒక విధంగా ఈ వైరస్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే ప్రథమంగా మనం యాక్చువల్లీ కారణాలుగా మనం గుర్తిస్తే ఇవి మెయిన్. తర్వాత ఒకవేళ వైరస్ కానీ సోకితే, రేబీస్ వైరస్ కానీ సోకితే దాన్ని ఎలా నివారించుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాలంటే దీనికి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ. సో ఇవన్నీ చేసుకుంటే ఈజీగా ఈ డిజీజ్ని కాపాడుకోవచ్చు, డిజీజ్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. రేబీస్ వ్యాధి ఎందుకు ప్రాణాంతకం? రేబీస్లో ఏం జరుగుతుంది? ఈ వైరస్ లక్షణం ఏంటంటే ఎక్కువగా నరాలను ఎఫెక్ట్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని. ఇనిషియల్గా ఎక్కడైతే డాగ్ బైట్ జరుగుద్దో అక్కడి నుంచి వైరస్ స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది. సాధారణంగా దీనికి బాగా టైం ఉంటుంది. సో ఈ బైట్ జరిగినప్పుడు వెంటనే మనం అడ్రస్ చేస్తే ఈ డిజీజ్ స్ప్రెడ్ కాకుండా చేసుకోవచ్చు. కానీ నెగ్లిజెన్స్ ఆర్ అవేర్నెస్ లేకే ఇది జరుగుతుంది. సో ఈ నరాల ద్వారా బ్రెయిన్ వరకు ఇది సోకుద్ది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్లో ఏంటంటే ఒకటేమో పెరాలిసిస్ కాజ్ చేసేది, అంటే నరాలు చచ్చుబడిన దానివల్ల పెరాలిసిస్, పక్షవాతం లాగా రావడం అనేది. రెండోది హైపర్ యాక్టివిటీ అంటాం. హైపర్ యాక్టివిటీ అంటే ఈ నరాల ఇరిటేషన్ ద్వారా కొన్ని లక్షణాలు ప్రజెంటేషన్లో ఉంటాయి. కుక్క కరిచిన వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్తో ఆ ఏరియా ఎక్కడైతే కాంటాక్ట్ ఉందో దాన్ని కంప్లీట్గా క్లీన్ చేయాలి. ఎంతసేపు క్లీన్ చేయాలి? 15 మినిట్స్, కనీసం 15 మినిట్స్, 15 సెకండ్లు కాదు, 15 నిమిషాలు ఫ్లోయింగ్ వాటర్ కింద అది ప్రాపర్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే యాంటీసెప్టిక్ లోషన్ అప్లై చేసి ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది కంపల్సరీ మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అర్థం కాదు. దానికి వెంటనే ఏం చర్యలు తీసుకోవాలనేది అర్థం కాదు. అది ఎటువంటి కుక్క ఏంటనేది ఆలోచించే విధానం కూడా మనకు ఉండదు. కాబట్టి మెడికల్ ఎక్స్పర్ట్ ద్వారా మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? రేబీస్ జబ్బుకి ట్రీట్మెంట్ లేదు. కుక్కకాటు గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం అనేది జరుగుద్ది. అలాగే ఇన్ఫెక్టెడ్ ఏరియాని మీరు కవర్ చేయొద్దు. ఇది ఆల్వేస్ ఓపెన్ ఏరియా ఉండాలి. ఎక్కడైతే ఓపెన్ వూండ్ ఉంటుందో అక్కడి నుంచి బ్లడ్ కానీ ఆ బ్లడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ కారిపోతుంటే భయపడద్దు. దాని ద్వారా ఆ వైరస్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నట్టు. సో మెడికల్గా వాళ్ళు చేసేది అలౌ చేయండి. ఫ్రీ ఎయిర్ ఫ్లో సర్క్యులేషన్ ఉండేటట్టు ఆ వూండ్ దగ్గర చూడండి. క్లీనింగ్ ప్రాసెస్ ప్రాపర్గా అయ్యేటట్టు చూడండి. యాంటీసెప్టిక్ లోషన్ కంపల్సరీ అప్లై చేయండి. తర్వాత ఆ డాగ్ పరిస్థితి బట్టి, ఎక్స్పోజర్ బట్టి, దానికి అంటే ఆ డాగ్కి వ్యాక్సినేషన్ జరిగిందా లేదా అనే దాన్ని బట్టి మీకు డాక్టర్ గారు ఇమ్యునోగ్లోబులిన్స్ రికమెండేషన్ అనేది జరుగుద్ది. ఆ సైట్ ఆఫ్ వూండ్ అంటే గ్రేడ్ 3 వూండ్కి సైట్ ఆఫ్ వూండ్ దగ్గర మీకు ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కించడం జరుగుద్ది. దాంతోపాటే వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుద్ది. అలాగే రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ కూడా వాడతారు. ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన స్మాలెస్ట్ రీజనబుల్ పద్ధతులు. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేస్తారా? ఇది వరకు ఆ పద్ధతుల్లో వాడేవారేమో కానీ ఇన్ మోడర్న్ మెడిసిన్ ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఎవాల్వ్ అయినాయండి. ఈ వ్యాక్సిన్స్ని ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తారు. సో జనరల్గా అప్లికబుల్ ఏంటంటే ఫస్ట్ డోస్ ఏ రోజు ఇస్తారో అక్కడి నుంచి డేస్ లెక్కెట్టుకుంటారు. ఫస్ట్ 0 డోస్ కింద లెక్కెడతాము. నెక్స్ట్ డోస్ ఇవ్వబోయేది అంటే సెకండ్ డోస్ ఇవ్వబోయేది 3rd డే. దాని తర్వాత సబ్సిక్వెంట్ డోస్ ఇవ్వబోయేది 7th డే. దాని తర్వాత సబ్సిక్వెంట్ డోస్ ఇవ్వబోయేది 14th డే. లాస్ట్ డోస్ ఇవ్వబోయేది 28th డే. సో ఇలా 5 ఇంజెక్షన్స్ అనేవి జరుగుతాయి. అవి బొడ్డు చుట్టూ ఇవ్వరండి.
ఈ భుజం మీద ఇస్తారు. అది రొటీన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. టీకా వేయించుకోవడం ద్వారా రేబీస్ వ్యాధిని అరికట్టొచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే పెట్స్కి వ్యాక్సినేషన్ వేస్తున్నామా లేదా అనేది గమనించుకోవాలి. రికమెండేషన్ ప్రకారం ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఆ పెట్కి వ్యాక్సిన్ అనేది జరుగుద్ది. మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్గా ఇది సజెస్ట్ చేస్తారు. పెట్ అంటే డాగే కాదండి, క్యాట్స్ ద్వారా కూడా వస్తుంది, ఇంకా మరి ఎన్నో జంతువుల ద్వారా కూడా రేబీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీటిలన్నిటికీ ఒకవేళ మీరు ఇంట్లో పెంచుకుంటుంటే వీటికి వ్యాక్సిన్ వేయించడం అట్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ మనకి ఆ డాగ్ బైట్ ఏదైనా జరిగితే డొమెస్టిక్ డాగ్, ఇంట్లో ఉన్న డాగే అయితే మీకు అర్థమైపోద్ది దానికి వ్యాక్సిన్ వేయించామా లేదా అని. స్ట్రే డాగ్ అయితే మీకు అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది, దీన్ని వ్యాక్సినేటెడా కాదా, రోడ్ సైడ్ ఉంది, దాని సంగతి ఏంటనేది. సో దానికి ప్రొటెక్టివ్ మెజర్స్గా బెస్ట్ అండ్ అప్రాపరియేట్ మెథడ్ ఏంటంటే మీరు వ్యాక్సిన్ వేయించుకోవడమే. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే కనీసం అది 10 సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఎస్పెషలీ ఎవరికైతే ఎక్కువ పెట్స్ ఉంటాయో, పెట్ హ్యాండ్లర్స్ ఉంటారో, ప్రొఫెషనల్గా డాగ్స్తో డీల్ చేస్తారో వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్కడైనా డౌట్ వస్తే వాళ్ళు యాంటీబాడీ చెక్ చేసుకొని బూస్టర్ డోసెస్ అప్రాపరేట్గా వేసుకోవడం కూడా అవసరమే. ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధికి టీకా తీసుకోవడం ఒక చక్కటి పరిష్కారం. ముందుగానే టీకా తీసుకోవడం అన్ని విధాల మేలు. కుక్క కరిచినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చటి ఆవు పాలలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. చక్కగా నిద్ర పడుతుంది.